అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో మనకిష్టమైనటువంటి పండు అరటిపండు గురించి కొన్ని నిజాలు, అంటే దాన్ని కెమికల్లీ రిఫైన్డ్ పండ్లని ఎలా గుర్తించాలో చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ప్రస్తుతం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువ శాతం అంటే 90% అరటిపండ్లు మార్కెట్లో లభించేవన్నీ కెమికల్లీ రిఫైన్డ్ పండ్లే. అంటే హెవీ డోస్ కెమికల్ రిఫైన్డ్, అంటే రిఫైనింగ్ చేసే పర్మిషన్స్ ఉన్నా కానీ దాన్ని మిస్యూజ్ చేసి రిఫైన్ చేసినటువంటి పండ్లే ఈరోజు మార్కెట్లో లభిస్తున్నాయి. దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను. అరటిపండు మన శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. దాంట్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల మన గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినే ఉత్తమ పండు అరటిపండు అని చెప్పుకోవచ్చు. కానీ మార్కెట్లో లభిస్తున్న పండ్లన్నీ కెమికల్గా రిఫైండ్ అయ్యి దాన్ని ఐడెంటిఫై చేయలేక చాలామంది నిగనగలాడుతున్న ఎల్లో కలర్ పండును చూసి అవి సహజంగా మగ్గించినవని చెప్పి కొనుక్కొని తింటున్నారు. నేను చాలా చోట్ల చూశాను. ఈరోజు నేను ఒక ప్రాక్టీస్ చేశాను. ఒక వారం 4-5 రోజుల క్రితం నేను ఒక కచ్చికాయలు తీసుకొచ్చి ఒక 6 సపరేట్ చేసి కెమికల్ రిఫైన్డ్ కెమికల్ తోటి కొన్ని మగ్గించాను, న్యాచురల్గా కొన్ని మగ్గించాను. సో న్యాచురల్ మగ్గించినటువంటి పండు నాకు 4 రోజులు టైం పట్టింది. కెమికల్తో మగ్గించినటువంటి పండు కేవలం ఒక 6 నుంచి 8 గంటల టైం పట్టింది. నేను ఆ రెండిట్లో తేడా చూపిస్తాను, చూడండి. ఇది కెమికల్ వేసి మగ్గించాను. మొన్న 4 రోజుల క్రితం అది మగ్గించి కెమికల్తో మగ్గించాను. దీని స్టెమ్ చూడండి. ఇంకా యాక్చువల్ నిన్న తీయాల్సిన వీడియో నిన్న సాయంత్రానికి నేను తీశాను. గ్రీన్ కలర్లో ఉంటుంది దీని స్టెమ్, ఇంకా గట్టిగా ఉంది చూడండి. ఇది ఇంతలో అయినా రాదు. సో గ్రీన్ కలర్లో దీని స్టెమ్ ఉంటుంది. ఇదంతా నిన్న గ్రీన్ ఉండి మధ్యలో ఎల్లో ఉండే, ఈ లైన్స్ మాత్రం గ్రీన్ ఉండి ఇప్పుడు బ్లాక్ అయిపోయినాయి రాత్రికి. ఇది స్టెమ్ మాత్రం గ్రీన్ కలర్లోనే ఉంది. ఇంకా ఇది కెమికల్లీ రిఫైన్డ్ ఫ్రూట్. ఇది ఇట్లా ఉంది. సో దీంట్లో న్యాచురల్ ఫ్రూట్ ఒకటి నేను మళ్ళీ మగ్గించిన, చూడండి. ఇది స్టెమ్ ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉండే న్యాచురల్గా మగ్గిస్తున్నాడు. దాని తర్వాత స్టెమ్ చూడండి, ఇట్లా ఆకు ఎండిపోతే ఎట్లా అవుతుందో అట్లా అయింది. సో ఇది న్యాచురల్ ఫ్రూట్. ఇది కెమికల్ కలపకుండా నేను న్యాచురల్గా మగ్గించినటువంటి ఫ్రూట్. సో ఈ తేడా ఖచ్చితంగా గమనించారు. స్టెమ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రూట్ యొక్క స్టెమ్ పూర్తిగా ఎండిపోయి ఉంటే అది న్యాచురల్ ఫ్రూట్. ఇక్కడ కూడా ఎండిపోయి ఉంటుంది, ఇక్కడ కూడా ఎండిపోయి ఉంటుంది. ఎక్కడ కూడా గ్రీనిష్ లేకుండా టోటల్గా ఎల్లో కలర్లో మారిపోయింది పండు. సో ఇది న్యాచురల్గా మగ్గించినటువంటి పండు. సో ఈ కెమికల్ రిఫైన్డ్ ఫ్రూట్ వచ్చేసి ఇట్లా స్టెమ్ గట్టిగా పచ్చిగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదంతా కూడా అక్కడక్కడ పచ్చగా గ్రీన్ ఎల్లో ఉంటుంది. తర్వాత ఇది తింటే కచ్చిగా ఉంటుంది లోపల. సో ఇవన్నీ కూడా అందరూ న్యాచురల్ ఫ్రూట్ అని చెప్పి వాళ్ళు నమ్మిస్తున్నారు, ప్రజలు కొనుక్కుంటున్నారు. దీన్ని తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, జీర్ణ సమస్యలు, అలాగే పిల్లలకు క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్, మరి ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఫ్యూచర్లో మనకు శారీరకంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా వేరే రకంగా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి అరటిపండ్లు మీరు కొనొద్దు. గుళ్ళోకి పూజలకి వెళ్ళినా కానీ ఇలాంటి అరటిపండ్లు తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే గుళ్ళో దాని ప్రసాదం మీద మళ్ళీ భక్తులకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడన్నా కొనేటప్పుడు తెలిసిన షాప్లోనే అరటిపండు కొనండి. ఈ తేడాన్ని ఖచ్చితంగా గమనించండి. గ్రీన్ ప్యాచెస్, ఎల్లో కలర్ ఉండి గ్రీన్ ప్యాచెస్ ఉండే అరటిపండు అది నేచర్ కాదు. అరటిపండు పూర్తిగా ఎల్లో కలర్గా మారిపోతుంది, దాని స్టెమ్ ఎండిపోతుంది. అదే న్యాచురల్గా మరిగించినటువంటి పండు. సో ఇక మీదట జాగ్రత్తగా ఉండండి. అరటిపండ్లు కొనేటప్పుడు ఆ గ్రీన్ ప్యాచెస్లో ఉన్న అరటిపండ్లను ఖచ్చితంగా గమనించండి. సో అలా కనబడితే ఒకవేళ అవాయిడ్ చేయండి. తెలిసిన వాళ్ళ దగ్గరనే పండ్లు కొనండి. నేను మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ఆఫ్లైన్లో కూడా మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా అవాయిడ్ చేయడానికి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాము. మా వినోదాల హక్కుల సంస్థ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.